అందరికీ అందించినటువంటి ఆ ప్రొడ్యూసర్ మధు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. మా యొక్క ఓదెల 2లో యాక్ట్ చేసిన క్యాస్ట్ అండ్ క్రూ అందరూ, అంటే పేర్లు అంత చెప్పలేను, అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే మీ కోఆపరేషను చాలా బాగుంది. ఈ యొక్క సినిమా సంపత్ నంది గారు నేను మంచి ఉద్దేశంతో ఒక శివుడు సినిమా చేయాలనుకున్నాం. ఒక మంచి టెక్నీషియన్స్, ఏంటంటే ఫస్ట్ మూవీయే ఒక తమ్మన్న గారు, ఒక డిఓపి మన ప్లస్ అజనీష్ గారు, మంచి మంచి టెక్నికల్ వాల్యూస్ ఉన్న ఇంతమందితో వర్క్ చేయడం, అశోకు అలాగే మన తమ్మన్న, ఇంత మంచి ఫస్ట్ మూవీ ఇంత మంచి ఉద్దేశంతో ఒక శివుడితో, అంటే ఇందులో చాలా జరిగావండి. ఎందుకంటే నా జీవితంలో జరగనివి చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇందాక శ్రవంతి గారు అన్నట్టు కాశీలో ఓపెన్ చేయడం, కాశీ నేను ఇంతవరకు చూడలేదు. ఈ సినిమా ద్వారా కాశీ చూసినాం. 144 ఇయర్స్కి ఒకసారి మహాకుంభమేళ, అక్కడ కూడా వెళ్ళాము. టీజర్ లాంచ్, చాలా సినిమాలు ఏంటంటే ఎన్నో సినిమాలు తీసిరు, కానీ ఇంతవరకు అక్కడ ఒక్క సినిమా కూడా చేయలేదు. చాలా కష్టపడి అక్కడికి వెళ్ళాము. కాబట్టి చాలా చాలా నా లైఫ్లో కొన్ని మిరాకిల్స్ అనుకోండి ఇవన్నీ జరిగినాయి. కానీ ఈ సినిమా ద్వారా నేను ఒకటి ప్రేక్షకులకు చెప్పాలనుకుంటున్నా, ప్రేక్షకులు మాధవులకు. ఎందుకంటే కొన్ని రివ్యూస్ ఇచ్చారు, ఆ రివ్యూస్ అయితే నాకు ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే ఫస్ట్ సినిమా కాబట్టి నేను చాలా ఆశ్చర్యపోయినా. ఎందుకంటే ఈ మూవీ చూసి బయటకు వచ్చిన ఆడియన్స్ అడిగితే వాళ్ళు చాలా ఎగ్జైట్ అయ్యారు. ఒక్కరు కూడా బాగాలేదు అనలేదు. ఈ రివ్యూస్ ఏందో ఇదేందో ఈ ప్రపంచం, ఈ సినిమా ప్రపంచం అయితే నాకు అది చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇంత నెగిటివ్ ఉంటుందని నేను అనుకోలేదు. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్సే చెప్తున్నారు వాళ్ళు ఫస్ట్ డేకు, సెకండ్ డేకు, థర్డ్ డేకు ఎట్లా చేంజ్ అవుతుందని. ఇది ఒక హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా కాబట్టి, ఒక హీరో లేడు కాబట్టి మీరు కొంచెం స్టార్టింగ్ థియేటర్ రావడం ఇబ్బంది పడవచ్చు, కానీ రోజు కంటెంటే నడిపిస్తుంది. నేను ప్రేక్షక మహాశయులకు ఒకటే చెప్తున్నాను, ఎందుకంటే మీరు చూడండి, థియేటర్ ఎక్స్పీరియన్స్ చూడండి, ఇందులో ఏమేమి ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఈ ఎక్స్పీరియన్సు మీరు బయటకు వచ్చాక, సినిమా చూసి బయటకు వచ్చాక బాగలేదనండి అప్పుడు ఒప్పుకుంటాను. ఎందుకంటే ఈ రివ్యూస్ వల్ల దానివల్ల చాలా నెగిటివ్ చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. కానీ ప్రేక్షకులు థియేటర్కి వచ్చి చూస్తారని నేను ఆశిస్తూ. సార్ మీకు చెప్పేంత దాన్ని కాదు, బట్ ఫస్ట్ సినిమా కాబట్టి ఒక మాట చెప్పాలనుకుంటున్నా. వాళ్ళు మన సినిమా రివ్యూ చెప్పి ఆ రివ్యూస్ వచ్చిన వ్యూస్ ద్వారా డబ్బులు తింటున్నారు. దానికి హ్యాపీ ఫీల్ అట్లీస్ట్ మన వాళ్ళు అట్లా బతుకుతున్నారని ఫీల్ అవ్వడమే సార్. ఫస్ట్ సినిమా కాబట్టి ఇంకా తర్వాత చేసే సినిమాలకంతా అలవాటు అయిపోద్ది సార్. మీకు మంచి సినిమా ఇది. అండ్ ఆ శివుడి ఆశీస్సులు ఉండి మీరు ఎన్నో అద్భుతమైన సినిమాలు ఇలానే తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కంగ్రాచ్యులేషన్స్. అండ్ ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం అశోక్ గారిని మాట్లాడవలసిందిగా